గైస్ ఈ వీడియో స్కాలర్‌షిప్ గురించి చేయడం జరిగింది. ఆ స్కాలర్‌షిప్ అందిస్తుంది ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ కంపెనీ పానాసోనిక్ అనమాట. మనందరికీ తెలిసింది. మన హోమ్ అప్లికెన్స్‌లో ఈ పానాసోనిక్ వంటివి యూజ్ చేస్తాం. లైక్ టీవీ కానీ ఇంకా వాషింగ్ మిషన్స్ గానీ, ఇంకా ఏదైనా పానాసోనిక్‌కి సంబంధించినవి మీరు చూసింటారు. ఓకేనా? అటువంటి డివైజెస్‌గా అందించే ఈ పానాసోనిక్ వాళ్ళు స్కాలర్‌షిప్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ బీఈ, బీటెక్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ గానీ, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ గానీ ఇటువంటి దాంట్లో చదువుతున్న స్టూడెంట్స్‌కి ఈ స్కాలర్‌షిప్ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్కాలర్‌షిప్ అనేది హ్యూజ్ అమౌంట్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఈ స్కాలర్‌షిప్‌కి సంబంధించి ఎలిజిబుల్ డీటెయిల్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్, అమౌంట్ ఎంత ఇస్తారో అనే దాని గురించి దీంట్లో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎన్నో చేశాను. అవి మీకు ఎంతో హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. అదేవిధంగా ఇంకొన్ని స్కాలర్‌షిప్స్, మరిన్ని స్కాలర్‌షిప్స్ మీకు కావాలంటే వాటిని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే టైమ్ టు టైమ్ మీరు అప్లై చేసుకోగలుగుతారనమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ స్కాలర్‌షిప్ డీటెయిల్స్‌లోకి వెళ్తే కనుక ఈ పానాసోనిక్ స్కాలర్‌షిప్ అనేది లాస్ట్ డేట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 15th ఆగస్ట్ 2024 అప్లికేషన్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఎవరైతే రీసెంట్‌గా బీఈ, బీటెక్‌లో కోర్సెస్‌లో జాయిన్ అయ్యిండాలో అది కూడా ఏ కాలేజెస్‌లో ఇండియన్ ఐఐటీ కాలేజ్‌లో జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అది కూడా క్లియర్ ఐఐటీస్‌లో జాయిన్ అవ్వాలంటే ఎగ్జామ్స్ క్లియర్ చేయాలి. ఏం ఎగ్జామ్? జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్. ఎన్ఐటీస్ కూడా మెన్షన్ చేయలేదు వీళ్ళు. ఐఐటీసే మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఐఐటీస్‌లో జాయిన్ అవుతారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. హ్యావ్ క్లియర్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆఫ్ బీఈ, బీటెక్ అదే ఐఐటీ కాలేజ్‌లో జాయిన్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అది కూడా 2024, 2025కి ఫస్ట్ ఇయర్ అనమాట. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. స్టూడెంట్ మస్ట్ హ్యావ్ క్లియర్డ్ దేర్ 12th ఎగ్జామ్స్. 12th ఎగ్జామినేషన్ క్లియర్ చేసి అందులోనూ మళ్ళీ 12th ఎగ్జామినేషన్‌లో 75% మార్క్స్ తెచ్చుకొని ఉండాలన్నమాట. మోర్ దెన్ 75% మార్క్స్ తెచ్చుకొని ఉండాలి. ఇన్ కేస్ ద స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ ద రిలీజ్ ద అప్లికెంట్ కెన్ బి ప్రొసీడ్ ప్రొవిజనల్. ఒకవేళ ఇంకా రిజల్ట్ ఇంకా వచ్చిండదు కొంతమందికి. ఒకవేళ మీరు అటువంటి వెయిట్ చేస్తుంటే కనుక మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని తాత్కాలికంగా ఇచ్చింటారు కదా, దాన్ని అప్లోడ్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇక స్టూడెంట్ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ కనుక చూసుకుంటే 8 lakhs per annum ఫ్రమ్ ఆల్ సోర్సెస్ నుంచి తక్కువ ఉండాలన్నమాట. అంతకంటే ఎక్కువ ఉంటే నాట్ ఎలిజిబుల్ అనమాట. పాన్ ఇండియా వైడ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే స్టూడెంట్స్ 2024, 2025 బ్యాచ్ ఉంటారో ప్రెసెంట్గా ఐఐటీస్లో జాయిన్ అవుతుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కనుక ఈ కంపెనీస్లో అది కూడా బడ్డీ ఫోర్ స్టడీలో కానీ పానాసోనిక్లో కానీ ఇటువంటి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ వర్క్ చేస్తుంటే ఆ స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక ప్రిఫరెన్స్ కనుక చూసుకుంటే ప్రిఫరెన్స్ ఇందులో ఫిజికల్ డిజేబిలిటీ స్టూడెంట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక మీరు ఇందులో అప్లై చేసుకున్నప్పుడు డాక్యుమెంట్స్ కొన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే అడ్మిషన్ లెటర్, మీ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత అడ్మిషన్ లెటర్ ఇచ్చింటారు. అదే తర్వాత నెక్స్ట్ ఫస్ట్ సెమిస్టర్ ఫీజు రిసిప్ట్ ఉంటుంది అనమాట. ఆ ఫీజు రిసిప్ట్ అనేది ఫస్ట్ సెమిస్టర్ది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక బెనిఫిట్స్ కనుక చూసుకుంటే చాలా మంది స్కాలర్షిప్స్కి అప్లై చేసుకుంటారు. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి అమౌంట్ కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి, స్కాలర్షిప్ అమౌంట్ 70,250 రూపీస్ పర్ ఇయర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగా 4 ఇయర్స్, మీకు 4 ఇయర్స్ అనమాట. ఐఐటి గ్రాడ్యుయేట్ కొంతమంది 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేస్తుంటారు. బట్ వీళ్ళైతే ఇక్కడ 4 ఇయర్స్ అని మెన్షన్ చేశారు. సో ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే 4 ఇయర్స్ వీళ్ళు ఇంత అమౌంట్ అంటే ఎవ్రీ ఇయర్ 70,250 ఇలా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 4 ఇయర్స్ మోర్ దెన్ మీకు 2 lakhs అంటే 2 lakhs కంటే అబోవ్ ఎక్కువ రావచ్చు అనమాట. ఓకేనా? ఇక డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే ద అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్. ఇక డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే మార్క్ షీట్ ఆఫ్ క్లాస్ 12th క్లాస్ మార్క్ షీట్. అది కూడా మీరు 2023, 2024లోనే 12th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. కొంతమంది ఎలాగంటే 2022, 2023లో కంప్లీట్ చేసి మళ్ళీ 1 year లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఐఐటీస్లో జాయిన్ అవుతున్న వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. ఇక్కడ మెన్షన్ చేశారు 2023, 24లో 12th క్లాస్ మార్క్ షీట్ తీసుకొని ఉండాలి. ఇక గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిటీ ప్రూఫ్కి సంబంధించి స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడెంటిటీ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ ఏదైనా ఒకటి అప్లోడ్ చేసి సరిపోతుంది అనమాట. ఇక స్టూడెంట్ యొక్క అడ్మిషన్ లెటర్ అనమాట. అడ్మిషన్ లెటర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్ది. అదేవిధంగా ఫస్ట్ సెమిస్టర్ ఫీజు రిసిప్ట్, మీరు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు రిసిప్ట్ కట్టింటారు కదా, ఆ యొక్క డీటెయిల్స్ అప్లోడ్ చేయండి. ఇక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే స్టూడెంట్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయండి. ఇన్కమ్ ప్రూఫ్కి సంబంధించి ఫామ్ 16A కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్రమ్ గవర్నమెంట్ అథారిటీ కానీ, శాలరీ స్లిప్స్ కానీ ఎక్సెట్రా ఇవి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాయి కదా, అందులో ఏదైనా ఒక డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయండి. ఇక ఫోటోగ్రఫీ ఆఫ్ ది అప్లికెంట్ అంటే స్టూడెంట్ యొక్క ఫోటోగ్రాఫ్ అప్లికెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇది అప్లై ప్రాసెస్ అనమాట. మీరు ఈ విధంగా ఫాలో అవ్వచ్చు. మీరు ఎలిజిబుల్ అవుతారంటే కనుక ఇక్కడ అప్లై ఉంది కదా, వీటి మీద క్లిక్ చేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళచ్చు. సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది ముందుగా చాలామంది అప్లై చేసుకుంటారు కదా, అప్లికేషన్స్ అన్ని ఫస్ట్
అకాడమిక్ మెరిట్ అండ్ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ అనేది చూస్తారనమాట. అలా చూసిన వాళ్ళకి ఫస్ట్ ఇనిషియల్లీ షార్ట్ లిస్టింగ్ తీస్తారు. ఆ షార్ట్ లిస్టింగ్‌లో ఈ అకాడమిక్ మెరిట్ అండ్ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ చూసి అందులో నుంచి కొంతమంది షార్ట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. అలా షార్ట్ లిస్ట్ తీసిన వాళ్ళకి ఆన్‌లైన్ టెస్ట్ ఆఫ్ ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అంటే వీళ్ళకి ఆన్‌లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అందులో మళ్ళీ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి పాస్ అయిన వాళ్ళకి మేబీ పాస్ అయిన వాళ్ళకి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఆ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ క్వాలిఫైయింగ్ ఆఫ్ ది ఆన్‌లైన్ టెస్ట్ అంటే మీరు ఆన్‌లైన్ టెస్ట్ క్వాలిఫై ఉంటేనే వాళ్ళు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. అది కూడా అందులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫర్ ఫైనల్ సెలక్షన్. అందులో అక్కడే ఆ రౌండ్‌లోనే ఫైనల్ రౌండ్‌లోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. అందులో మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా ప్రూఫ్‌గా ఒరిజినాలిటీగా ఉంటే మీరు ఈ స్కాలర్‌షిప్‌కి సెలెక్ట్ అవుతారనమాట. హౌ విల్ ఐ రిసీవ్ ది స్కాలర్‌షిప్ ఫండ్ ఇఫ్ సెలెక్టెడ్ ఫర్ ది స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అంటే సో డైరెక్ట్‌గా వీళ్ళు అనేది ద స్కాలర్‌షిప్ అండ్ విల్ బి డైరెక్ట్‌లీ ట్రాన్స్‌ఫర్ టు ది స్కాలర్స్ బ్యాంక్ అకౌంట్ అంటే స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది దాంట్లోకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ అప్లికేషన్ ఫామ్. మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తుంటారు కదా, ఆ అప్లికేషన్ ఫామ్‌లో ఏ డాక్యుమెంట్ అయితే బ్యాంక్ డాక్యుమెంట్ అంటే ఫస్ట్ పేజ్ అనేది మీరు ఫోటో పెట్టినట్టు కదా, ఆ బ్యాంక్‌లోకి వీళ్ళు క్రెడిట్ చేయడం జరుగుతుంది. విల్ ఐ గెట్ ది స్కాలర్‌షిప్ ఫర్ సబ్సిక్వెంట్ ఇయర్స్ ఆఫ్ స్టడీస్? యెస్. సబ్సిక్వెంట్ ఇయర్స్ 4 ఇయర్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెన్ విల్ ద ఆన్‌లైన్ టెస్ట్ బి కండక్టెడ్? మేబీ ఇక్కడ ఇచ్చారంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌కి మెయిల్ చేయడం జరుగుతుందంట. ఇక్కడ చూడొచ్చు. ద ఆన్‌లైన్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ అక్టోబర్, నవంబర్. అది కూడా కన్ఫర్మ్ లేదు. టెంటేటివ్‌లీ మేబీ చేంజ్ చేయొచ్చు. ఓకేనా? షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్‌కి మెయిల్ చేయడం జరుగుతుంది. సో మీరు మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఇది ఈ స్కాలర్‌షిప్‌కి సంబంధించిన డీటెయిల్డ్ అనమాట. సో ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే గనుక కొంతమందికి డౌట్ ఉంటుంది. ఏంటంటే ఈ ప్రైవేట్ స్కాలర్‌షిప్స్ రావు జస్ట్ ఫేక్ అనుకుంటారు. సో అటువంటి ఫేక్ అనుకున్న వాళ్ళకి నేను ఒక వీడియో చేశాను. నా స్కాలర్‌షిప్ ఛానల్ ఓపెన్ చేయగానే ఈ మారుతి సీఎండీ ఓపెన్ చేయగానే అందులో ఫస్ట్ వీడియోనే ఉంటుంది. ప్రూఫ్ వీడియో. అక్కడ మీరు చూడొచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ సెలెక్ట్ అయిన డీటెయిల్స్ అన్నీ నేను పెట్టాననమాట. ఇక ఇన్ కేస్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ఏమైనా తెలుసుకోవాలంటే మరిన్ని మీరు ఈ కాంటాక్ట్ డీటెయిల్స్‌కి చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇది ఈ పానాసోనిక్ రతి చతర్ స్కాలర్‌షిప్ 2024కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.